భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 దేశాల పర్యటనలో భాగంగా ఇవాళ లండన్ చేరుకున్నారు. దీంతో అక్కడి ప్రవాస భారతీయులు మోదీకి ఘన స్వాగతం పలికారు. భారత జెండాలు పట్టుకుని మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. వందలాది మంది ప్రజలు ఆయన చూసేందుకు వచ్చారు. ఈ 2 రోజుల అధికారిక సందర్శనలో భారత్ యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయనున్నారు. మన ప్రధాని మోడీ బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్తో చర్చలు జరపనున్నారు. ఈ సందర్శన ఆర్థిక సహకారాన్ని, ఉద్యోగ సృష్టిని పెంపొందించడానికి కీలకమైన అడుగుగా భావిస్తున్నారు నిపుణులు. మరోవైపు మోదీ తన ఎక్స్ పోస్ట్లో లండన్ టూర్ గురించి వివరించారు. తన సందర్శన ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని గణనీయంగా బలోపేతం చేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సంపద, వృద్ధి, ఉద్యోగ సృష్టిపై దృష్టి సారిస్తామన్నారు. భారత్ యూకే స్నేహం ప్రపంచ ప్రగతికి అత్యవసరమన్నారు. ఈ సందర్శన మోదీ యూకేకు 4వసారి కావడం విశేషం. 2015, 2018 అలాగే 2021లో గ్లాస్గోలో జరిగిన COP26 సదస్సు కోసం మోడీ గతంలో యూకేను సందర్శించారు. భారత్ యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు కీలక దశలో ఉన్నాయి. ఈ ఒప్పందం ద్వారా 2 దేశాల మధ్య దిగుమతి, ఎగుమతులపై సుంకాలు తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడం లక్ష్యంగా ఉంది. దీనివల్ల 2 దేశాల వస్తువులు మరింత పోటీతత్వాన్ని సాధిస్తాయి. ఇరు దేశాల మధ్య 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం $120 బిలియన్ చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఒప్పందం భారతీయ వ్యాపారులకు యూకే మార్కెట్లో కొత్త అవకాశాలు తీసుకొస్తుంది. అదే సమయంలో యూకే వ్యాపారాలకు భారతదేశంలో పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తుంది. మోడీ సందర్శనలో ఆర్థిక సహకారం, ఉద్యోగ సృష్టి ప్రధాన అంశాలుగా ఉంటాయి. భారత్ యూకే మధ్య సాంకేతికత, ఆవిష్కరణల రంగంలో సహకారం యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తుంది. రక్షణ, విద్య, సుస్థిరత రంగాల్లో జరుగుతున్న సహకారం 2 దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. మోదీ స్మార్టర్ చర్చలు ఈ లక్ష్యాలు మరింత పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు. యూకే సందర్శన తర్వాత ప్రధానమంత్రి మోడీ మాల్దీవులకు బయలుదేరతారు. ఈ 2 దేశాల పర్యటన భారతదేశం దౌత్య సంబంధాలను, ఆర్థిక లక్ష్యాలను మరింత బలోపేతం చేస్తుంది. ఈ పర్యటన భారత్ ప్రపంచ ఆర్థిక, రాజకీయ వేదికపై ప్రభావాన్ని మరింత పెంచనుంది.